పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత డిప్యూటీ సీఎం అయిన తర్వాత రిలీజ్ అవుతున్న ఫస్ట్ మూవీ హరిహర వీరమల్లు జూన్ 12th రిలీజ్ అవుతుంది సార్. సో ఆ సినిమాను ఆపాలని కొంతమంది ప్రయత్నం చేస్తున్నట్లుగా జనసేన నాయకులే ఆరోపిస్తూ ఉన్నారు. సో దీని మీద పెద్ద ఇష్యూ అవుతుంది సార్. దీనికి సంబంధించి సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడారు. ఒకసారి బయట ప్లే చేయండి. ఏదైతే అంశాలు ఉన్నాయో వాటి విషయంలో ప్రభుత్వం యొక్క సహకారం ఏదో స్థాయిలో ఉంటుంది, దాన్ని మనం గమనించాలి, కలిసిమెలిసి వెళ్ళాలనేటువంటి మాట. మేము కూడా మాట్లాడింది ఏంటంటే, ఒక సినిమా ఎవరిదైనా కానివ్వండి, ఆ సినిమా సమయంలోనే ప్రత్యేకించి కొన్ని కొత్త రకాలైనటువంటి వాతావరణాలు సృష్టించబడడం అనేటువంటిది ఎంతవరకు సమంజసం అనేటువంటి మాట మనం చెప్తా ఉన్నాం. తర్వాత ఆ మాజీ మంత్రి, నేను ప్రత్యేకంగా పేరు చెప్పను, మరి ఆ మాజీ మంత్రి యొక్క ఆలోచన విధానం ఏ రకంగా ఉందో నాకు తెలియదు, కానీ మరి మానవత్వం ఉందో లేదో నాకు తెలియదు. కానీ ఇవాళ ఒక సినిమా, ఒక బాగా హైప్ వచ్చినటువంటి ఒక మంచి సినిమా, లేకపోతే ఒక మన స్వాతంత్రం కోసం పోరాడినటువంటి ఒక నాయకుడి యొక్క అంశంతో తయారైనటువంటి ఒక సినిమాకి సంబంధించి అది ఫ్లాప్ సినిమా అనేటువంటి మాటని చెప్పాడంటే, ఇవాళ నేను ఒకటే మనవి చేస్తున్నాను, ఒక సినిమా అనగానే నువ్వు మాట్లాడినటువంటి పిచ్చి పిచ్చి ప్రాలాపనలా సినిమా తయారవ్వదు. సినిమా అనేటప్పటికీ దాని వెనక ఎంతోమంది కృషి ఉంటుంది. ఒక 3-4 సంవత్సరాల పాటు వ్యయ ప్రయాసాలు కోర్చి ఆ సినిమాని నిర్మిస్తారు. ఆ సినిమాని నిర్మించినప్పుడు ఆ సినిమాకి సంబంధించినటువంటి నిర్మాత కానీ, ఆ సినిమా మీద ఆధారపడినటువంటి వందలాది థియేటర్ల యాజమాన్యానికి చాలా సమస్యలు ఉన్నాయి. వాటన్నిటిని పరిష్కరించాలని వాళ్ళు చాలా ఏళ్లుగా డిమాండ్ చేస్తూ ఉన్నారు సార్. ఇప్పుడు థియేటర్లను బంద్ చేయించడం ద్వారా హరిహర వీరమల్లుకు నష్టాలు వచ్చేలా చేయాలి అని చెప్పి ఒక 4 నిర్మాతలు ప్రయత్నిస్తున్నట్లుగా ఆరోపణలు. దానిలో దిల్ రాజు ఉన్నారట, అల్లు అరవింద్ ఉన్నారట, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అండ్ దగ్గుబాటి సురేష్ బాబు. వీళ్ళ మీద ఆరోపణలు వచ్చిన తర్వాత ముందుగా అల్లు అరవింద్ రెస్పాండ్ అయ్యారు. అల్లు అరవింద్ బైట్. ఈ సమస్యలు 100% ఉన్నాయి. ఇవాళ వాళ్ళ మనుగడ కూడా కొంత కష్టం అవుతుంది. ఆ మనుగడ కష్టమైనప్పుడు వాళ్ళందరూ ఏకమై వచ్చి ఏం చేయాలా అని ఒక నిర్దిష్టమైన దీంతో కాకుండా ఇట్లాగా మేము మూసుకుంటున్నాము థియేటర్లు, ఇప్పుడు మీరు మాతో సంభాషణకి రండి, అది నాకు నచ్చక నేను వెళ్ళలేదు, అందరికీ వెళ్ళొద్దు అని చెప్తాను. మీరు దయచేసి, నేను మీకు కొన్ని ప్రశ్నలు ఉంటాయి, మీరు ప్రశ్నలు అడగవచ్చు. కేవలం మనం ఈ సమస్య వాళ్ళ మాట్లాడుకున్న దానికి పరిమితం చేయకపోతే జనరల్గా ఏమవుతుందంటే, మీరు ఏదో అడుగుతారు, నేను ఏదో చెప్తాను, అది హెడ్డింగ్లోకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా ఇవాళ హెడ్డింగ్ 1500 థియేటర్లు ఉంటే నా దగ్గర 15 మాత్రమే ఉన్నాయి, ఆ 4 నేను లేను. ఛాంబర్ ముందుకు రావాలండి. నేను ఛాంబర్లో ఏ పొజిషన్ తీసుకోను. నేను ఎప్పుడన్నా ముఖ్యమైన సంఘటనలు ఇలాంటివి ఎప్పుడన్నా ఉన్నప్పుడు వాళ్ళు పిలుస్తూ ఉంటాను. నేను వెళ్ళి పెద్దగా నేను చెప్పాల్సింది చెప్పేసి వచ్చేస్తూ ఉంటాను. నేను రెగ్యులర్గా జరిగే ఛాంబర్ మీటింగ్స్కి అది వెళ్ళను. నిన్న అంటే కావాలని నిన్న పిలిచారండి. నాకు మేము మూసేస్తాం, మీరు రండి మాట్లాడతాం, అది నచ్చలేదు. అంటే మాలో మేము పరిష్కరించుకుంటాం అన్నది ఏంటంటే, నిర్మాత, డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబిటరు మధ్యలో సమస్యలు ఉంటే మేము పరిష్కరించుకుంటాం. నిజమే కదండి. ఆ 4లో నేను లేను అంటూ అల్లు అరవింద్ ముందుకు వస్తే తర్వాత దిల్ రాజు కూడా నేను రెస్పాండ్ అయ్యారు సార్. ఒకసారి దిల్ రాజు బయట. మీ అందరికి అర్థమవుతుంది, మీలో నాకు తెలిసి మీరు అందరు జర్నలిస్టు మేధావులు. టోటల్ ఎపిసోడ్ మీకు క్లియర్గా అరటి పండు ఒలిసినట్టు ఓపెన్ చేశా. ఇది పేపర్ మీద రాసుకోండి. జూన్ 19 ఈస్ట్ గోదావరిలో స్టార్ట్ అయిన ఎపిసోడ్లో దిల్ రాజు ఉన్నాడా? మీరు చెప్పండి. ఇప్పుడు అడిగారు కదా, ఏప్రిల్ 19 ఈస్ట్ గోదావరి జరిగిన ఎపిసోడ్లో దిల్ రాజు ఉన్నాడా? మీ దగ్గర ఆన్సర్ లేని దాన్ని దిల్ రాజుని ఎందుకు దాన్ని ఇంక్లూడ్ చేస్తున్నారు? నా దగ్గర టోటల్ వీడియోలు కూడా పెట్టా. ఏప్రిల్ 19 వాళ్ళ మీటింగ్ లో ఏం జరిగింది. ఆ వ్యక్తి సత్యనారాయణ, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్, జనసేనలో కీలక వ్యక్తి అయినా మీ అందరికి అర్థమవుతుంది. మీలో నాకు తెలిసి. సో ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఒక ప్రకటన వచ్చింది సార్. దానిలో ఈ నిర్మాతల ప్రస్తావన కూడా వచ్చింది. తెలుగు సినిమా రంగం వారు తన సినిమా విడుదల సమయంలో వ్యక్తిగతంగా వచ్చి అర్జీలు ఇచ్చి టికెట్ ధర పెంచమని కోరడం ఎందుకు?
అందరూ కలిసి వచ్చి ప్రభుత్వంతో స్పష్టంగా చర్చించమని శ్రీ పవన్ కళ్యాణ్ గారు సూచించారు. శ్రీ దిల్ రాజు గారు, శ్రీ అల్లు అరవింద్ గారు, శ్రీ డి సురేష్ బాబు గారు, శ్రీమతి వై సుప్రియ గారు, శ్రీ చిన్నబాబు, శ్రీ సి అశ్వనీదత్, శ్రీ నవీన్ ఎర్నేని తదితర నిర్మాతలు కలిసినప్పుడు అందరూ సంఘటితంగా ఉంటే పరిశ్రమగా అభివృద్ధి చేయవచ్చు అని కూడా తెలిపారు. అంటే ఈ పేర్ల ప్రస్తావన వచ్చింది కాబట్టి ఆ నలుగురిలో వీళ్ళు ఉన్నారు అని ఆరోపణలు వచ్చాయి సార్. దానికి అంటే అల్లు అరవింద్ రెస్పాండ్ అయ్యారు, దిల్ రాజు రెస్పాండ్ అయ్యారు, సురేష్ బాబు అయితే నాకు తెలిసి ఇప్పటి వరకు రెస్పాండ్ అవ్వలేదు. కొంతమంది అంటే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి లాంటి వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యారు సార్. మేమేం పవన్ కళ్యాణ్ సినిమాలను అడ్డుకోవాలని ట్రై చేయడం లేదు అన్నట్టుగా. సార్ ఈ ఇష్యూ మీద మీ కామెంట్. అంటే పవన్ కళ్యాణ్ సినిమాను అడ్డుకోవడమే నిజమైతే అంతకన్నా దుర్మార్గం ఇంకోట్లేదు. సినిమాను సినిమాగా చూడాలి, రాజకీయాన్ని రాజకీయంగా చూడాలి. ఇదేమి జనసేన కార్యక్రమం కాదు కదా. ఇది పవన్ కళ్యాణ్ తెలుగునాట ఇది హైలీ పాపులర్ యాక్టర్. ఆయన సినిమా కొరకు కొన్ని లక్షల మంది ఎదురు చూస్తూ ఉంటారు. ఆయనను అభిమానించేవారు కావచ్చు, సినిమాను అభిమానించేవారు కావచ్చు. అలాంటప్పుడు నిజంగానే హరిహర వీరమల్లు సినిమాను అడ్డుకోవటానికి ఎవరైనా ఇండస్ట్రీలో ప్రయత్నం చేస్తే అది నేరమవుతుంది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించకూడదు. కానీ పవన్ కళ్యాణ్ ఒక సినిమా నటుడే కాదు, ఉప ముఖ్యమంత్రి. నిజంగానే ఒక సినిమా రావడాన్ని సినిమా ఇండస్ట్రీలో కొంతమంది అడ్డుకుంటే ఇట్స్ ఎ క్రిమినల్ యాక్ట్ కదా. ఇప్పుడు సినిమా ఈజ్ ఆల్సో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. భావప్రజ్ఞా స్వేచ్ఛలో సినిమా కూడా వస్తుంది. అంటే భావప్రజ్ఞా స్వేచ్ఛ భారత రాజ్యాంగం ఇచ్చిన ఫండమెంటల్ రైట్. సో ఎవరో నలుగురు కలిసి ఒక ప్రజల భావప్రజ్ఞా స్వేచ్ఛను హరించి వేస్తుంటే రైట్ టు ఎగ్జిబిట్, రైట్ టు ప్రొడ్యూస్ ఎ ఫిలిం, రైట్ టు సీ ద ఫిలిం ఆల్సో, ఇవన్నీ రైట్స్ కదా. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు క్రిమినల్ కేసు పెట్టడం లేదు? ఇంత ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు, పలానా వాళ్ళు అడ్డుకుంటున్నారని కనుక ప్రభుత్వానికి ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు, ఇది పవన్ కళ్యాణ్ వర్సెస్ సినిమా రంగంలో కొంతమంది పెద్దల మధ్య ఎందుకు ఉండాలి వివాదంగా? ఇట్స్ ఎ క్లియర్ కేస్ ఆఫ్ ఎ క్రిమినల్ యాక్ట్. ఇది నేరం కదా ఒక సినిమాని అడ్డుకోవడం అనేది. అందువల్ల ఇలా నాకు తెలిసినంతవరకు ఇంతవరకు ఎక్కడా కేసు పెట్టలేదు, ఎఫ్ఐఆర్ లేదు, ఏది లేకుండా ఉప ముఖ్యమంత్రి కార్యాలయం వారు ఆరోపణలు చేస్తే ఎట్లా? ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి యాక్షన్ కావాలి, ఆరోపణ కాదు కదా. సో వెంటనే మరి హోంమంత్రి స్పందించాలి. ఇప్పుడు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి, అది ఏం జనసేన కార్యాలయం నుంచి కాదు, సినిమా యాక్టర్ పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆరోపణలు వచ్చినప్పుడు, మరి ఉప ముఖ్యమంత్రి హోదాలో ఆరోపణలు చేసినప్పుడు లెట్ దెర్ బి ఇన్వెస్టిగేషన్. మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం విచారణకు ఆదేశించాలి. ఎందుకు ఆదేశించడం లేదు? సినిమా రంగంలో జరుగుతున్న ఈ మాఫియా ధోరణులు, ఇది మాఫియా కదా అడ్డుకోవడం అంటే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ లాంటి స్థాయిలో ఉన్న హీరో సినిమాని అడ్డుకుంటే ఇక చిన్న సినిమాల గతి ఏంటి? ఇక సాధారణ సినిమాల గతి ఏంటి? ఇక మెసేజ్ ఓరియంటెడ్ సినిమాల కథ ఏంటి? లో బడ్జెట్ సినిమాల సంగతి ఏంటి? ఎవడు కాపాడాలి వీటిని? సో ఈ గుత్తాధిపత్యం అనేది ఇది మోనోపలీ చట్టాలు ఉంటాయి. ఈవెన్ ఇప్పుడు అమెరికా లాంటి కంట్రీస్లో కూడా గూగుల్ పైన కేసులు నడుస్తున్నాయి మోనోపలీ పైన, గుత్తాధిపత్యం ఉండకూడదని. మన దగ్గర కూడా గుత్తాధిపత్యాన్ని వ్యతిరేకించే కాంపిటీషన్ కమిషన్లు ఉన్నాయి. అందువల్ల గుత్తాధిపత్యమే నేరం అయితే అసలు ఇంకో సినిమాను అడ్డుకోవడం ఇంత పెద్ద నేరం మరి నాకు నిజంగా అర్థం కాదు. ఆరోపణల స్థాయిలో ఎందుకు ఉంది? ఎందుకు హోంమంత్రి స్పందించి కేసు పెట్టడం లేదు? ఇది క్రిమినల్ యాక్ట్ కదా. ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పవన్ కళ్యాణ్ సినిమాని అడ్డుకుంటున్న ప్రేక్షక పాత్ర ఎందుకు పోషిస్తోంది? ఆ నలుగురి పైన క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఎందుకు ఆదేశించదు? దానిపైన చర్య ఎందుకు తీసుకోదు? ఇది మొదటిగా ఉండే క్వశ్చన్. రెండవది, సినిమా రంగంలో అనేక రకాల అనారోగ్య ధోరణులు ఉన్నాయి అనేది మరొక్కసారి రుజువైంది. సినిమా రంగంలో ఈ గుత్తాధిపత్యం ఉంది. థియేటర్ల విషయంలో కావచ్చు, సినిమా పరిశ్రమలోనే గుత్తాధిపత్యం ఉంది. మీకు సినిమా కొన్ని కుటుంబాల చేతిలో ఎలాగైతే రాజకీయాలు కుటుంబ రాజకీయాలుగా మారాయో, సినిమాలు కూడా సినిమా పరిశ్రమ ఇవాళ కొన్ని కుటుంబాల చేతిలో ఉండిపోతుంది. వాళ్ళే హీరోలు, వాళ్ళే డైరెక్టర్లు, వాళ్ళే ప్రొడ్యూసర్లు, వాళ్ళే థియేటర్ యజమానులు. ఈ రకమైన మోనోపలీ ఏంటి? ఇది హెల్తీ అవుతుందా? ఒక సినిమా పరిశ్రమ ఎలా ఉండాలి అంటే
ఎవరికైనా సృజనాత్మకత ఉంటే వారు వచ్చి తమ సృజనాత్మకతను ప్రదర్శించుకోవటానికి పరిశ్రమ అన్ని రకాల అవకాశం ఇవ్వాలి. ఇలా అవకాశం ఇస్తుందా? అందువల్ల ఇవాళ ఈ రైజ్ చేసిన అంశమే కాదు. సో నీకు ఎవ్రీ స్టేజ్లో ఎవరైనా బాగా టాలెంటెడ్ పర్సన్ వస్తే అతను హీరో కావడం అంత సులభమా? హీరోయిన్ కావాలంటే ఏం కావాలో మనం కాస్టింగ్ కౌచ్ ఎపిసోడ్లో చూసాం కదా. కాస్టింగ్ కౌచ్ ఎపిసోడ్ పైన ఇంతవరకు ఏమీ లేదు, విచారం లేదు, ఏమీ లేదు. సమంత లాంటి వాళ్ళు రైజ్ చేశారు, సినీ పరిశ్రమలో ఉన్న ప్రముఖ మహిళలు రైజ్ చేశారు. ఎవ్వరూ ఎక్కడా పట్టించుకున్న పాపాన పోలే. ఏ ఒక్కడిపైన కేసు లేదు, ఏమీ లేదు. అక్కడ హేమా కమిటీ రిపోర్టు వచ్చిన తర్వాత కేరళలో దేశమంతా చర్చ జరిగింది. కానీ ఏ సినిమా పరిశ్రమకు చెందిన పెద్ద మనిషి పైన యాక్షన్ అయింది? తర్వాత డ్రగ్స్ పైన సినిమా పరిశ్రమ ఉందని ఎవరిపైన ఏ చర్య అయింది? అంటే మేము చట్టానికి దొరకని సూపర్ నేచురల్ ఫోర్స్గా సినీ పరిశ్రమ ఉంటే ఎట్లా? ఇప్పుడు డ్రగ్స్ వచ్చినా సినిమా దగ్గరే ఉంటుంది. మీకు కాస్టింగ్ వచ్చినా సినిమా రంగం పైన ఆరోపణలు. ఇప్పుడు ఆఖరికి పవన్ కళ్యాణ్ సినిమాను కూడా అడ్డుకునేటువంటి నేరపూరిత ధోరణులు. మరి ఇది చాలా ప్రమాదకరం కదా. ప్రభుత్వాలు ఎందుకు ఆగుతున్నాయి నాకు నిజంగా అర్థం కాని అంశం. తర్వాత మీకు వ్యాపారంలో ఉండేటువంటి ఈ అనారోగ్యకర ధోరణిని ఖచ్చితంగా అడ్డుకోవాలి. ఇప్పుడు ఉదాహరణకు మీకు ఒక కంపెనీ ఒక ప్రోడక్ట్ తయారు చేస్తాను, ఇంకో కంపెనీ దాన్ని అడ్డుకుంటారా? కంపెనీ కేసు పెట్టదా? సో పవన్ కళ్యాణ్ కేసు పెట్టాలి. నిజంగా చెప్పాలంటే క్రిమినల్ కేసు పెట్టాలి. నా సినిమా అడ్డుకుంటున్నారు, ఫలానా వాళ్ళు అడ్డుకుంటున్నారు అని చెప్పి పోలీస్ స్టేషన్లో కేసు ఎందుకు పెట్టరు? కోర్టులో కేసు ఎందుకు వేయరు? ఇదేమి వ్యక్తుల మధ్య ఘర్షణ కాదు కదా.